హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం 'హిజాబ్ బరాబర్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో మాధవన్ గారు హీరో యాక్ట్ చేశారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక బ్యాంక్ స్కామ్స్‌ని చూపించే ఒక మూవీ. హీరో మాధవన్ గారు రైల్వే టీసీగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి అతని అకౌంట్‌లో రూ. 27.50 అకౌంట్ నుండి కట్ అవుతాయి. అది ఎందుకు కట్ అయింది అని బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ అమౌంట్‌ని ఇచ్చేసి కాంప్లిమెంట్‌గా ఒక టీవీని గిఫ్ట్‌గా ఇస్తారు. అసలే చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మన మాధవన్ గారు ఆ బ్యాంక్‌లో జరుగుతున్న తప్పుని గమనించి పోరాటం మొదలుపెడతారు. ఆ పోరాటం దేనికి దారి తీసింది? చివరగా మాధవన్ గారు గెలిచారా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూసేయాలి ఫ్రెండ్స్. పాజిటివ్ విషయానికొస్తే మాధవన్ గారి పెర్ఫార్మన్స్ గురించి చెప్పనక్కర్లేదు. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నెగెటివ్స్ విషయానికొస్తే మూవీలో ఏ స్కామ్‌ని చూపిద్దాం అని వాళ్ళైతే అనుకున్నారో ఆ ఒక్క ఎపిసోడ్స్‌ని తప్ప మిగిలిందంతా మాత్రం అన్‌వాంటెడ్ స్క్రాప్‌నే యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. మాధవన్ గారు అంటే ఒక మంచి అటెంప్ట్ ఉంటుంది మూవీలో అని మనం అనుకోని ఎంత హోప్‌తో చూస్తామో మూవీ అంత మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. మూవీలో లవ్ ట్రాక్ అయితే చూపించారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మళ్ళీ ఆయనకి తారసపడడం, ఆవిడే ఇన్స్‌పెక్టర్ అవ్వటం, మాధవన్ గారు ఆవిడని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తుండేటప్పుడు ఇవన్నీ మనకెందుకురా బాబు అవసరమా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఇది చూపిస్తున్నారు? అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవరాల్‌గా బ్యాంక్ స్కామ్‌ని చూపించాలనుకోని ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ యొక్క లవ్ స్టోరీని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ లవ్ ట్రాక్ ఎక్కడ కూడా పండలేదు. మూవీ మొత్తం కాకుండా 2, 3 సీన్స్ మాత్రమే బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా నచ్చలేదండి. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఏం లేదు. ఓకే గైస్, మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్.